గౌరవ మంత్రి గారు, నేను ఒక్కటే మీ ద్వారా మీ ముందే మాట్లాడినా, ప్రజలకు అనుమానాలలో బహిర్గతం చేసే బాధ్యత, క్లారిఫై చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. అదేనా కదా సార్? గౌరవ మంత్రి గారు ఏమన్నారు, 47 లక్షల మెట్రిక్ ధాన్యం ఎందుకు కొన్నాను అని అంటే, ఈసారి మా ప్రభుత్వ నమ్మకంతో సన్నబియ్యం ఎక్కువ వేసిరు అంటుండు. అంటే ఈ 10 సంవత్సరాలు ప్రభుత్వం ఎప్పుడు సన్నబియ్యం వేయలేదు సార్, ఇప్పుడే వేసిన సన్నబియ్యం. ప్రతి రైతు డెఫినెట్గా దొడ్డు బియ్యంతో పాటు సన్న బియ్యం సమానంగా చేస్తాడు, ఈసడం చేసిండ్రు. కానీ మేము ప్రొక్యూర్మెంట్ చేసినాము, అప్పుడు కూడా 1,40,00,000 ప్రొక్యూర్మెంట్ చేస్తాము, వారు అప్పుడు సన్న బియ్యం వేశారు. ఈసారి ప్రొక్యూర్మెంట్ ఎందుకు తగ్గింది అని అడిగినారు. అంటే ఇప్పుడు ఒక్కడే సన్న బియ్యం ఇచ్చిండ్రు, అంతకుముందు వేయాలంట సార్. నెంబర్ 1. నెంబర్ 2, వారు సభ ముందట గౌరవ మంత్రి గారు, వి రెస్పెక్ట్ యూ, ఒక్క రేషన్ కార్డు వేయలే అన్నాడు సార్. ఐఎమ్ ఛాలెంజింగ్ సార్, నేను ఒక 4.5 సంవత్సరాల చేసిన 91 లక్ష మాత్రమే ఫస్ట్ నేను చెప్పింది సార్. సార్, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం 54 లక్షలు మాత్రమే ఇచ్చింది సార్. సార్ ఆన్ రికార్డ్ సార్. అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము మీకు 54 లక్షల రేషన్ కార్డ్సే ఇస్తామన్నారు. వారేమన్నారు 91 లక్షలు అన్నారు. కాదు సార్, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు 54 లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి, స్టేట్ భరిస్తుందని చెప్పేసి ఆ రోజు 35,50,000 స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు సార్. ఇది రికార్డ్. ఇంకో నెంబర్ 2, మళ్ళీ ఒక కార్డు ఏదన్నా సార్, ఇది మీకు పంపిస్తా సార్. డేట్ సార్ 2016 నుంచి 2022 వరకు శ్రీధర్ బాబు గారు సజీవ సాక్ష్యం. 2021లో నేనే న్యూ రేషన్ కార్డు లాంచ్ చేసింది భూపాలపల్లి జిల్లా, వారి కాన్స్టిట్యూన్సీలో భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి దగ్గర. నేను 2021లో 3,11,000 కార్డ్స్ ఆ రోజు ఇచ్చాము పెట్టాము. ప్రతి ఇయర్ ఇచ్చుకుంటా పోయి సార్ 6,47,000 కమిషన్ ఉన్నారు కదా సార్, రికార్డు చెప్పారు. ఇప్పుడు 6,47,000 ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా వచ్చి 20,70,000 మంది లబ్ధిదారులు సార్. దిస్ ఆన్ రికార్డ్ సార్. ఇది ఫెయిల్ అయితే గిట్ట ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద అసెంబ్లీ సార్. స్పీకర్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. స్పీకర్ సార్, ఒక విషయం. ఫస్ట్ ఏమాడు సన్న బియ్యం నేనేమంటున్నా, సన్న బియ్యము, సన్న వడ్లు మార్కెట్ రేట్ వాజ్ మచ్ హైయర్. సో రైతులు కానీ రైస్ మిల్లర్లు కానీ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి రాలేదు, బయట అమ్ముకుని చెప్పిన. రెండో విషయము, రేషన్ కార్డు విషయంలో ఒక నిమిషం, రేషన్ కార్డు విషయంలో అది తప్పు వాళ్ళు మాట్లాడేది. రేషన్ కార్డు విషయంలో స్పీకర్ సార్, మీరు ఇక్కడ స్పీకర్ సార్, స్పీకర్ ఏమంటున్నారు, నేనేమంటారు ఫిగర్స్, మీరు ఎట్లా అంటారు, మీరు ఇట్లా. ఒక నిమిషం స్పీకర్ సార్, నేను అంటున్న విషయము ఇది ఫ్యాక్ట్, ఇది జస్ట్ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్. తెలంగాణ ఆవిర్భావమైన రోజు తెలంగాణలో ఉన్న జిల్లాల్లో రేషన్ కార్డులు 91,68,231 కార్డులు, 91,91,68,231. ఈ రోజున్న రేషన్ కార్డులు 89,96,000. ఏవి ఎక్కువ కార్డులు అధ్యక్ష, ఏది ఎక్కువ కార్డులు? అదేవిధంగా ఒక తప్పుడు విషయం సభలో మరి, కేంద్ర ప్రభుత్వం 54 లక్షల కార్డు ఇచ్చిందని, ఆ తర్వాత కేసీఆర్ ఇంటర్వ్యూన్ అయి అడిషనల్ కార్డు ఇచ్చింది. ఇది పొరపాటు. ఈ కార్డులు గతంలో కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఆ 35 లక్షల కార్డులు గతంలో ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. దయచేసి మీరు మాజీ మంత్రి, మీకు ఈ విషయం తెలుసు. ఇది ఎందుకు మీరు హౌస్ని మిస్లీడ్ చేస్తున్నారు? ఆ 35 lakhs కార్డ్స్ గతంలో కూడా ఉన్నాయి. మీరేం కొత్తగా రెస్టోర్ చేయలే, కొత్త ఇవ్వాలని చెప్పి మనం చేస్తున్నారు. మంత్రి గారు
సార్ గౌరవ మంత్రి గారు ఒక్కటి సార్ ప్యాడీ వాళ్ళు యాక్షన్ చెప్తున్నారు సార్. నేను తమరు కూడా చెప్పిన మొదటిసారి మేము యాక్షన్ పెడితే 1800 కోడి చేస్తే మేము రిజెక్ట్ చేశాము, మళ్ళీ టెండర్ పిలిచాము 25 లక్షలకు. సార్ రెండోసారి టెండర్ పిలిచిన దాన్ని ఎందుకు రద్దుపరిచిన నెంబర్ 1 పాయింట్ సార్. దాన్ని ఓపెన్ చేయొచ్చు కదా సార్, అప్పుడు 25 సరే మీరు 35 లక్షలకు టెండర్ పిలిచారు సార్. ఈ 35 lakhs మెట్రిక్ టన్ దాన్ని నేను కొనుగోలు చేసినందుకు ఏ కంపెనీలు వచ్చినాయో సభా సంఘం ముట్టండి, ఎవరు టెండర్ తీసుకున్నారు ఆ యాక్షన్ మొత్తం కూడా హౌస్ కమిటీకి పెట్టాను సార్. ఏమంటలేను. నెంబర్ 2 ఏం సార్ ఎందుకోసం మనం యాక్షన్ చేసినాం మనము అక్కడ ఉన్నాయి సార్. ఎందుకు యాక్షన్ పెట్టినాం సార్? తడిచిన అయ్యా సార్